Hi dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. మీకు ఇంటర్నేషనల్ మూవీస్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలీవుడ్ మూవీస్. వాళ్ళ గ్రాండియర్ కానీ వాళ్ళు యూస్ చేసే టెక్నాలజీ కానీ ఇంగ్లీష్ మూవీస్ అంటాం కదా, అదే గుర్తొస్తుంది. అది కాకుండా రీసెంట్ టైమ్స్లో మన ఇండియన్స్కి ఇంటర్నేషనల్ మూవీస్లో ఫేవరెట్ అంటే సౌత్ కొరియన్ మూవీస్ అని చెప్పొచ్చు. చాలా తెలుగు మూవీస్ కానీ తమిళ్ మూవీస్ కానీ హిందీ మూవీస్ కానీ దే ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సౌత్ కొరియన్ మూవీస్ రీసెంట్ టైమ్స్లో. వాళ్ళ స్క్రీన్ ప్లే అది వేరే లెవెల్, చాలా డిఫరెంట్గా తీస్తారు. అండ్ వన్ మోర్ ఇంటర్నేషనల్ మూవీ అంటే స్పానిష్ మూవీ లేకపోతే ఫ్రెంచ్ మూవీ అని చెప్పొచ్చు. బట్ మనలో ఎంతమందికి టర్కిష్ మూవీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అని చెప్పి తెలుసు. నాకైతే నిన్నటి వరకు రియలీ ఐ డోంట్ నో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ డూయింగ్ దిస్ మూవీ రివ్యూ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో హీ ఈజ్ మిస్టర్ మురళీకృష్ణ. సో మురళీకృష్ణ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఈ మూవీని కానీ రికమెండ్ చేయకుండా ఉంటే నాకు ఈ సినిమా గురించి తెలిసిండేది కాదు. ఈరోజు వచ్చి యూట్యూబ్లో మీకు రికమెండ్ చేయను. నేను ఎలాగైతే ఈ సినిమా చూసిన తర్వాత నా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తున్నాను, డెఫినెట్లీ యూ పీపుల్ విల్ ఆల్సో థ్యాంక్ మీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. సో లెట్ us get inside the movie review now. సో మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7. సో ఇదే మూవీ పేరు, టర్కిష్ మూవీ. సో ఈ మూవీ బేసిక్ ప్లాట్, బేసిక్ కాన్సెప్ట్ చూసారంటే వెరీ మచ్ రిలేటెడ్ టు 2011 తెలుగు మూవీ నాన్న అని చెప్పి విక్రమ్ యాక్ట్ చేసిన తెలుగు మూవీ 2011లో రిలీజ్ అయింది కదా. సిమిలర్, వెరీ సిమిలర్ టు ద ప్లాట్. అదే కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. బేసిక్ కాన్సెప్ట్ మాత్రం సేమ్ టు సేమ్. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి మీరు చూసే ఉంటారు. ఒక ఇన్నోసెంట్ ఫాదర్, మైండ్ మెచ్యూరిటీ తక్కువగా ఉన్న ఫాదర్ అండ్ హిస్ లవ్ టువర్డ్స్ హిస్ డాటర్. సో తన ప్రేమ, సో తన ఇన్నోసెంట్ ప్రేమ, తన డాటర్తో ఉండే ప్రేమని ఆ మూవీలో వండర్ఫుల్గా పిక్చరైజ్ చేసి ఉంటారు. సో విజయ్ డైరెక్టర్, ఏఎల్ విజయ్. సో అదే బేసిక్ కాన్సెప్ట్ ఈ మూవీకి కూడా, మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7కి కూడా. బట్ తర్వాత మూవీలో వచ్చే టర్న్స్ కానీ ట్విస్ట్స్ కానీ కంప్లీట్గా ఐ మీన్ ఎండింగ్కి, మూవీ ఎండింగ్కి, కన్క్లూజన్కి వచ్చేసరికి ఒక మిరాకిల్ జరుగుతుంది. సో ఆ మిరాకిల్ జరిగినప్పుడు మీకు గూస్ బంప్స్ వస్తుంది చూడండి, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అండి. సో ఎందుకు పర్టిక్యులర్గా ఈ మూవీని, ఇంటర్నేషనల్ మూవీని నేను మన ఛానల్లో రికమెండ్ చేస్తున్నానంటే, యూ ఆల్ నో మనం లాక్డౌన్లో ఉన్నాం, ఫ్యామిలీ అంతా కూర్చొని ఇంట్లోనే ఉన్నాం. సో కొన్నిసార్లు ఏదైనా టైం పాస్కి ఏదైనా ఒక మూవీ చూడాలనుకుంటే, సపోజ్ ఒక ఇంటర్నేషనల్ మూవీ చూడాలనుకుంటే, ఆన్లైన్ మూవీస్ చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూర్చొని చూసే పరిస్థితులు అయితే లేవు. వీ కెనాట్ వాచ్ ఇంటర్నేషనల్ మూవీస్ విత్ ఫ్యామిలీస్, ఎందుకంటే సెన్సార్ కట్స్ ఉండవు ఆన్లైన్లో. సో అడల్ట్ కంటెంట్ ఉంటుంది మధ్యలో. సో ఫ్యామిలీతో కూర్చొని చూడలేము. బట్ దిస్ మూవీ ఐ క్యాన్ ప్రామిస్ చేసి చెప్తున్నాను, యూ క్యాన్ ప్రౌడ్లీ వాచ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. కంప్లీట్ ఫ్యామిలీ కూర్చొని ఒక 1.5 hour 1 hour 45 minutes కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్లీ యూ పీపుల్ విల్ థ్యాంక్ మీ ఫర్ వాచింగ్ దిస్ మూవీ అనమాట, ఫర్ రికమెండింగ్ దిస్ మూవీ, రైట్. సో ఇప్పుడు మూవీ ప్లాట్లోకి వెళ్ళిపోదాం. సో టర్కిష్ మూవీ అని చెప్పాను. టర్కీలో ఒక స్మాల్ విలేజ్లో జరిగే కథ ఇది. ఒక స్మాల్ విలేజ్లో ఒక స్మాల్ ఫ్యామిలీ. సో గ్రాండ్ మదర్, ఫాదర్ అండ్ హిస్ డాటర్. సో ఫాదర్ సైకలాజికల్ ఏజ్ వచ్చేసి మైండ్ ఏజ్ తన కూతురి ఏజ్తో సమానం. తన కూతురికి 6 years ఉందనుకుందాం. ఆ 6 yearsకి ఎంత మైండ్ మెచ్యూరిటీ ఉంటుందో అంతే ఫాదర్కి కూడా. సో బేసికల్గా ఫాదర్కి డాటర్కి సేమ్ ఏజే. సో ఈ పర్టిక్యులర్ మూవీలో సో ఏమవుతుందంటే, ఒకసారి సో ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్ బజార్లోకి వెళ్ళినప్పుడు సో ఈ కూతురు ఒక బ్యాగ్ని చూస్తుంది. హైడీ అనేది పాపులర్ కార్టూన్ క్యారెక్టర్. సో ఈ కార్టూన్ క్యారెక్టర్ ఫోటో ఉండే ఒక బ్యాగ్ని చూసి, ఆ బ్యాగ్ పైన ఒక లవ్, ఆ బ్యాగ్ని కొనివ్వు నాన్న అని అడిగితే, సో ఈజ్ అ పువర్ ఫెలో. సో రోజు యాపిల్స్ని, చెరీస్ని అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు తన ఇన్నోసెంట్ మైండ్తో. సో తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ రోజు కొనిలేడు. నెక్స్ట్ డే ఏదోలాగా డబ్బు సంపాదించి సో ఈ వాంటెడ్ టు బై దట్ బ్యాగ్ టు హిస్ డాటర్. సో బ్యాగ్ కొందామని షాప్కి వెళ్తే ఒక చిన్న షాక్ అక్కడ. సో జస్ట్ అంతకుముందే ఒక ఆర్మీ ఆఫీసర్ ఆ బ్యాగ్ని తన కూతురికి కొనిచ్చేసి ఉంటాడు అనమాట. సో కుదరదు. ఏం చేస్తాడు, నెక్స్ట్ డే ఏమవుతుందంటే, ఈజ్ ఎ షెపర్డ్. బేసికలీ ఈ చెర్రీస్, యాపిల్స్ అమ్మడంతో పాటు గొర్రెల కాపరి అంటాం కదా, సో విలేజ్లో అదే చేస్తూ ఉంటారు బేసికలీ. సో ఇక్కడ టర్కిష్ విలేజ్లో ఇతను ఒక షెపర్డ్ అనమాట. సో గొర్రెలు కాస్తూ ఉంటే సడన్గా ఏం జరుగుతుందంటే, ఒక కిడ్స్ అంతా అక్కడ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఒక పాప ఈ హైదీ బ్యాగ్ని తగిలించుకొని ఉంటుంది. ఇతను అదే బ్యాగ్ని అదేలాగా చూస్తూనే ఉంటాడు. సడన్గా ఆ పాప వచ్చి అడుగుతుంది, ఓకే నీకు ఈ బ్యాగ్ కావాలా, నీ బ్యాగ్ ఇస్తాను, నన్ను ఫాలో అవ్వు అని చెప్పి సో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. తిను కూడా ఆ పాపని చేస్ చేసుకుంటూ సరదాగా వెళ్తూ ఉంటాడనమాట. సో ఇన్నోసెన్స్ మైండ్ కదా, సో బ్యాగ్ ఇస్తుందేమో అని చెప్పి కూతురికి ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉంటాడు. సడన్గా ఏమవుతుందంటే, ఆ పాప ఎంతోజిజంలో ఒక రాక్ మౌంటైన్ పైన, ఒక రాతి బండ పైన క్లైంబ్ చేస్తుంది, ఎక్కుతుంది. అలా ఎక్కుతూ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంటలీ సో స్లిప్ అవ్వడంతో సో ఆ రాతి బండ నుంచి కింద పడిపోతుంది. సో వెంటనే ఇన్నోసెంట్ ఫెలో కదా, సో ఇమీడియట్గా కాపాడాలని చెప్పి దూకేస్తాడు తిను కూడా. సో దూకి కాపాడేసరికి ఆ పాప రాతి బండల్లో తల గుద్దుకొని నీళ్ళల్లో చెరువులో పడిపోయి చనిపోయి ఉంటుంది. సో ఆ పాప చనిపోయిందన్న విషయం కూడా తెలియకుండా
నిద్రపోతుందేమో అని చెప్పి చేతిలో పెట్టుకొని ఇలా లేవు లేవు అని చెప్పి లేపుతూ ఉంటాడు. అదే సమయానికి ఏమవుతుందంటే ఆ పాప, చనిపోయిన పాప వచ్చి ఆర్మీ సుపీరియర్ ఆఫీసర్, అక్కడ ఆర్మీ పెరేడ్ జరుగుతుంది యాక్చువల్గా ఆ విలేజ్లో. ఆ టైంలో సుపీరియర్ ఆఫీసర్ అక్కడ క్యాంపింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో ఎక్కడ పాప మిస్ అయింది అని చెప్పి ఆ ఫ్యామిలీ అంతా ఆర్మీ సుపీరియర్ ఆఫీసర్, చీఫ్ ఆఫీసర్, తన వైఫ్, మొత్తం బెటాలియన్ అంతా పరిగెత్తుకుంటూ వస్తే ఇక్కడ చూస్తే షాకింగ్. సో ఇతని చేతిలో చనిపోయిన బిడ్డ. సో ఆబ్వియస్లీ ఆ సీన్ చూస్తే ఏమనుకుంటారు, సో వాడే పాపని చంపేశాడని చెప్పి. అదేవిధంగా ఒక మిస్అండర్స్టాండింగ్తో సో తినని జైల్లో వేసేస్తారు. సో జైల్లో వేసి మరణశిక్ష, సో హ్యాంగ్ టిల్ ద డెత్ అనేది శిక్ష విధించి జైల్లో పెట్టేస్తారు. సో తనను పెట్టిన సెల్ నంబర్ పేరు 7. అక్కడ ఏం మిరాకిల్ జరిగింది క్లైమాక్స్లో అనేది ఈ సినిమా టైటిల్, మిరాకిల్ ఇన్ ద సెల్ నంబర్ 7. సో తను ఆ సెల్ నుంచి బయటకు వచ్చాడా, మరణ శిక్ష విధించిన ఖైదీ సెల్ నుంచి బయటపడ్డా, తన పాపని చూడగలిగాడా, లేకపోతే తనని హ్యాంగ్ చేశారా అనేది క్లైమాక్స్ వేరే లెవెల్. నిజంగా మీరు క్లైమాక్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. సో తెలుగులో పక్కాగా చెప్పాలంటే రోమాలు నిక్కబొడుచుకోవడం అని చెప్తారు కదా. సో దట్ విల్ హ్యాపెన్. ష్యూర్లీ ఐ రికమెండ్ దిస్ మూవీ, హైలీ రికమెండెడ్ మూవీ. ఫ్యామిలీతో పాటు కూర్చొని చూడండి. హైలీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, హైలీ ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు కొన్ని సీన్స్లో ఈ సినిమాని లవ్ చేస్తారు, క్యారెక్టర్ని, పర్టికులర్గా ఇన్నోసెంట్ ఫాదర్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొన్ని సీన్స్లో ఒరే మూర్ఖుడా ఇలా చేస్తావేంటని చెప్పి తిట్టుకుంటారు. కొన్ని సీన్స్లో ఏడుపు వస్తుంది. అండ్ వెరీ పర్టిక్యులర్లీ ఈ మూవీ ఇంత ఎమోషనల్ రైడ్గా అవ్వడానికి రీజన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్తాను. సో హసన్ ఒజ్లు, సో ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్ ఉంటే ఐఎమ్ సారీ, టర్కిష్ నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంది. సో అతను చేసిన ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ సింప్లీ ఆసమ్. చాలా సీన్స్లో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే మనకి కళ్ళలోనే అలాగే నీళ్లు తిరుగుతూనే ఉంటుంది. కొన్ని సీన్స్లో అయితే మనం కంట్రోల్ చేయలేం, నీళ్లు బయటకు వచ్చేస్తాయి, టీయర్స్ విల్ కమ్ డౌన్, ఇట్ ఫాల్స్ డౌన్ అనమాట. సో అంత ఎమోషనల్గా ఉంటుంది. సో సూపర్బ్ ఎమోషనల్ రైడ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ 2 క్యారెక్టర్స్ అదర్ దాన్ హీరో అండ్ డాటర్, 2 more క్యారెక్టర్స్ ఆ జైల్లో ఉండే ఖైదీలండి. సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇస్ ఆస్క్రోజ్లు అనేది ఆ జైల్లో ఆ పర్టిక్యులర్ సెల్లో ఇతని టీమ్ లీడర్ అని చెప్పొచ్చు. తిను ఇన్నోసెంట్ని తెలుసుకొని ఫస్ట్ అయితే వీళ్ళు ఒక చిన్న బిడ్డని చంపేశారని చెప్పి తనని చంపే వరకు వెళ్ళిపోతారు. ఆ జైల్లో ఖైదీలు, మిగతా ఖైదీలంతా చంపేదాకా వెళ్ళిపోతారు. బట్ తర్వాత లేదు, ఈజ్ అన్ ఇన్నోసెంట్ ఫెలో అని చెప్పి తెలుసుకున్న తర్వాత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ క్యారెక్టర్ హెల్ప్ చేయడానికి ట్రై చేయడం అనేది సూపర్బ్ ఉంటుంది. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. అండ్ వన్ మోర్ క్యారెక్టర్ అండి, యూసఫ్ అని చెప్పి ఒక సీనియర్ సిటిజన్ అదే సెల్లో ఉంటాడు, బాధపడుతూ సైలెంట్గానే కూర్చొని ఉంటాడు. బట్ క్లైమాక్స్లో తను చేసే ఒక పని డెఫినెట్గా అది వేరే లెవెల్. సో యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్ ఆల్సో. సో ఐ జస్ట్ ప్రామిస్ యూ, జస్ట్ ట్రై టు వాచ్ దిస్ మూవీ. నెట్ఫ్లిక్స్లో అఫీషియల్గా ఉంది, నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే జస్ట్ వాచ్ ఇట్ అఫీషియలీ. అదర్వైజ్ అదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, టోరెంట్లో డౌన్లోడ్ చేసి తప్పకుండా మూవీ చూడండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ మూవీ. నేను ఎలాగైతే మీకు రికమెండ్ చేస్తున్నాను, నేను ఎలాగైతే ఈ మూవీ రికమెండ్ చేసినందుకు నా ఫ్రెండ్ని థ్యాంక్ చేశాను, మీరు కూడా నాకు థ్యాంక్ చేస్తారు. అండ్ యూ విల్ ఆల్సో రికమెండ్ దిస్ మూవీ టు అదర్స్. సో మూవీ చూసిన తర్వాత తిరిగి ఈ వీడియోకి వచ్చి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందన్న విషయాన్ని. ఆల్రెడీ చూసుంటే మీ కమెంట్ పాస్ చేయండి. సో ఈ మూవీని వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే. ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్, keep subscribed to our channel. So more updates istune unnam, chaala videos chestunnam. Keep subscribed to us. And one more thing, if you are concluding up liking this video, so just give a thumbs up. And that's all I just wanted to say you. So this is Gananath Shankar signing off from All Rounder Info. Stay home, stay safe. Bye bye.